కేదారేశ్వర వ్రత కథ. కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతము ఆచరించుట చాలా మంచిది. అలా కార్తీక పౌర్ణమికి కేదార వ్రతం ఆచరించలేనటువంటి వారు ఈ కేదార వ్రతకథను చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుంది. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడే కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధసాధ్య కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. యుషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమథగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు పవిష్టులే ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమాల, వకుళ, నారికేళ, చందన, పనస, జంబు వృక్షములతోనూ చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీనద్పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అను శివభక్తిశ్రేష్ఠుడు ఆనంద పులకితుడే నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. శివుడతనిని అభినందించి అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు ఖుంగ మొదలుగా గల వందిమాగధులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాథా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? అటపటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేల చేసితిరి అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకుని, దేవి, పరమార్థవిధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలనేయుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనా అని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకే తపస్సున నచ్చుటకు నిశ్చయించుకున్నది. కైలాసమును వదలి శరభసార్జుల, గజములుగల నాగ, గరుడ, చక్రవాక పక్షి సముదాయముతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకున్న సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిథ మర్యాదలు నచ్చి, తల్లి, నీవెవ్వరువు? ఎవరిదానవు? ఎటనుండి వచ్చితివి? నీ రాకకుగల అంతర్యమేమిటి? అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదే. యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్ఠులే అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హేమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్పానర్చ సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమే మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్మల్యాణ భలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగనే తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి, ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటియున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్టసిద్ధిని పొందవలసిందిని అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముడిని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వీజమాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు 21 దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. ఆ మర్నాడు విప్రులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతము ఆరంభించిన నాటినుంచి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములనుగాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి, 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులు, కదళిఫలాలు, పనసలు అరగింపజేసి తాంబూల దక్షిణలనిచ్చి వారలను తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోధిష్టసిద్ధిని కలుగజేయును అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వరవ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది.
పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడే ఆమె అభిష్టానుసారము తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించును. అంత జగదాంబ సంతుష్టాంతరంగే భర్తతో నిజనివాసము కైలాసమునకేగెను. కొంతకాలమునకు శివభక్తి పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడే మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరు దివి నుండి భువికేతెంచి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరము ఉజ్జయిని నగరంలోగల వైశ్యనకు పుణ్యవతి, భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనకా, మాకు కేదారవ్రతము చేయుటకు అనుజ్ఞ నిమ్ము అని అడిగారు. అందుకాతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షము క్రింద కూర్చుని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజా సామగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయగంగల ఆ వైశ్యపుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యందినుత్తరాలే కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరాను గ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయింది. ఆమె భర్త ఆమెను, కుమారుడిని రాజ్యము నుండి వెడలగొట్టివేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడామె తన కుమారుడిని చేరబాలిచి, నాయనా, నీ పెద్దతల్లి ఉజ్జయినిపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొనిరావలసింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్లి పెదతల్లిని కలసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగినదానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్య మందు చోర రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లిని అడిగే సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణముగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతము చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదారవ్రతము చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారము తల్లివద్దకు వెళ్లి పెద్దతల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి వ్రతము చేయవలసిందని పెద్దతల్లి చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్తమంది మాచలముతో వచ్చి ఆమెను, కుమారుడిని రాజధానికి తీసుకువెళ్లాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదారవ్రతము చేస్తూ శివానుగ్రహము పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరు ఈ కేదారేశ్వరవ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారే సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.